రోజు ఓల్డ్ టెలివిజన్ డే నవంబర్ 20. టీవీ ఎవరు కనిపెట్టారు? జాన్ డే అండ్ వీలో టైలర్. చాలా మంది సైంటిస్ట్ చేశారు. మెయిన్గా వీళ్ళిద్దరి వల్ల మనకి టీవీ అనేది 1920s ఇంట్రడ్యూస్ అయింది. ఇండియాలో మెడ్రాస్లో శివకుమారన్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్. వేరే ప్రొఫెషన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ శివకుమారన్ అతను ఇండియాలో ఫస్ట్ టీవీ గురించి డెమో ఇచ్చి ఎలా యూజ్ చేయాలి, ఎలా వాడాలి అనేది మనకి చెప్పారు. నెక్స్ట్ ఢిల్లీలో దాని గురించి మళ్ళీ ఒక 2 hours ప్రోగ్రామ్స్ అని పెట్టి డెమో ఇచ్చారు. టీవీ చూస్తున్న అందరి ఇంట్లో టీవీ ఉంది. ఫస్ట్ ఇంతకుముందు టీవీ ఓన్లీ రిచ్ పర్సన్స్ ఇంట్లోనే ఉండేది అని ఉంటారు. డబ్బులు కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో మనకి టీవీ ఉంది. ఎందుకు చూస్తున్నారు టీవీ? ఏం చూస్తున్నారు టీవీలో? న్యూస్, సాంగ్, సీరియల్స్. టీవీ ఇస్ నాట్ ఫర్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. మీకు సీరియల్స్ కి సాంగ్స్ కి కాదు. It is a mode of communication. Communication అంటే ఏంటి? Exchange of information from one place to another place. Yes. And what are types of communication? Second year students. 1-to-1. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి 1-to-1 కమ్యూనికేషన్. ఒక పర్సన్ నుంచి మెనీ పర్సన్స్ కి 1-to-many కమ్యూనికేషన్. ఇక్కడ జరిగేది 1-to-many. నాది మీ అందరికీ చెప్తున్నాను. అట్లాగా టీవీ ఏంటి? మెనీ టు మెనీ. సో టీవీలో ఒకేసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ కానివ్వండి, లేదంటే మన లైవ్ మ్యాచ్ కానివ్వండి, ఒకేసారి కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. మెనీ టు మెనీ. ఒకవైపు టీవీలో ఒక మెంబర్ ఏం చూస్తున్నారు, క్రికెట్ చూస్తున్నారంటే ఇంకోవైపు పెద్దవాళ్ళు దేవుడు సాంగ్స్ చూస్తుంటారు, చిన్నవాళ్ళు కార్టూన్ చూస్తున్నారు. అంటే ఇట్ హ్యాస్ మెనీ ఛానల్స్. ఎట్ ఏ టైం మీరు చాలా ఛానల్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మెనీ టు మెనీ. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే టీవీలో ఏం చూస్తున్నాము, మనం ఏం చూస్తున్నాము అంటే ప్రపంచంలో జరిగే న్యూస్, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, పాటలు, మూవీస్తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. టీవీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. ఎందుకు అంటే ఇంతకు ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు, లేదంటే మీ పేరెంట్స్ చిన్నగా ఉన్నప్పుడు టీవీలో సీరియల్స్ వచ్చేటప్పుడు కూడా ఏమేమి మహాభారతం, రామాయణం, చంద్రకాంత ఇట్లాంటి హిస్టారికల్గా వచ్చేది. ఇప్పుడు శాడిజం, ఎవరిని ఎట్లా మోసం చేయాలి, ఇట్లాంటి సీరియల్స్ వస్తున్నాయి. అంటే సొసైటీ అలా చేంజ్ అయింది. ఇట్ ఈస్ షోయింగ్ అస్. ఆ శాడిజం, ఆ విలనిజం అవన్నీ చూపిస్తున్నారంటే జాగ్రత్త పడండి. మీ ఇంటి చుట్టే శత్రువులు ఉన్నారు. ఆ హీరోయిన్ ఎట్లా బయటపడింది, మీరు కూడా ఆ ధైర్యం తెచ్చుకొని బయటపడండి. ఇట్లాంటి హంసలాగా పాలు నీళ్ళు కలిపితే పాలనే తీసుకొని నీళ్ళని వదిలేటట్టు మనం టీవీని చూడాలి. మీరు సీరియల్స్ చూస్తున్నా, పాటలు వింటున్నా దాంట్లోని మనిషిని మాత్రమే గ్రహించాలి. ఓకేనా? ఇంత మిర్రర్ ఆఫ్ ద సొసైటీ. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎట్లాంటి మనుషులు ఉన్నారు, న్యూస్ ఏంటి, పాకిస్తాన్లో ఏం జరుగుతుంది, సిరియాలో బాంబులు వేశారు, రష్యాలో వార్ జరుగుతుంది, యూఎస్లో రిటర్న్ పంపించేస్తున్నారు, టెక్నాలజీ ఎక్కడ దాకా వచ్చింది, డ్రోన్ ఇంట్రడ్యూస్ చేశారంట, దానికోసం ఏం చదవాలి, ఇట్లాంటి పాజిటివ్ న్యూస్ అయితే చూడాలి. అట్లాంటి పాజిటివ్ మాత్రమే వినిపించాలి తప్ప ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వెళ్ళి ఫ్యాషన్ షోస్ వాళ్ళు ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు అది కాకుండా 1 hour మీరు మంచిని చూసి మంచిని గ్రహించి ఎడ్యుకేషన్ కోసమే. టీవీ ఇంట్రడ్యూస్ అయిందే మనకి ఎడ్యుకేషన్ చేయడానికి, ఎడ్యుకేట్ చేయడానికి, మధ్యలో రిలాక్స్ అవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ కోసం మనకి మూవీస్ పాటలు ఉంటాయి. మనం ఏం చేస్తున్నాము, టీవీ అంటేనే మూవీస్, టీవీ అంటేనే జరిగే మ్యూజిక్, మా మ్యూజిక్ అని టీవీ is introduced for educating people. ఇదే టీవీ మన ఫ్రీడమ్ టైంలో ఉంటే ఎప్పుడో ఫ్రీడమ్ వచ్చింది 1947. మంచిది మాత్రమే. పాటలు వినండి, మూవీస్ చూడండి, కానీ రిలాక్సేషన్కి మాత్రమే. అప్డేట్. ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్లో ఫర్దర్ ఏం చేయొచ్చు, ఫర్దర్ ఏం చదవచ్చు. అండ్ ప్రతి ఒక్క చేతుల్లో ఫోన్ ఉంది.
ఫోన్లో కూడా టీవీ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ ఆయన ఫోన్లో వచ్చేసాయని మనం టీవీని పక్కన పెట్టట్లేదు. అందరి ఇంట్లో టీవీ, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీవీ. అండ్ మీకు సెకండ్ ఇయర్లో టీవీ సబ్జెక్ట్ కూడా ఉంది. లోపల ఏమేమి పార్ట్స్ ఉంటాయి, రిమోట్ ఎలా వర్క్ అవుతుంది, పాజిటివ్ ఉన్నప్పుడు ఎట్లా రిపేర్ చేసుకోవాలనేది సెకండ్ ఇయర్లో మీకు టీవీ సబ్జెక్టెడ్. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మనము సెల్ ఫోన్లో కూడా టీవీ చూసేటట్టు వచ్చినా ఆ టీవీ స్క్రీన్ మాత్రం మనం ఇంకా హోమ్ థియేటర్స్ పట్టుకోనే ఉన్నాం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీవీ. అండ్ మీరు ఆ టీవీలో కూడా మంచివే చూసి గ్రహించాలి అని కోరుకుంటున్నాను. Principal Dr. Nageswar Naik Sir garu, head of the department Kusuman garu, Sai Sir garu. Firstly, I congratulate all the students being electronic engineering technician. We have considered very better and best group. Nowadays there is a vast demand for the technicians. Still I observed at my apartment 2 technicians came to external services from CC camera. That's what college CC camera. Reservation aeroplane దిగదా ఈ టెక్నీషియన్స్ చాలా డిమాండ్. This is not of 2,500 per కేబుల్ కనెక్ట్ చేశారు, ఇన్స్టలేషన్ చేశారు, క్యాబిన్ కనెక్ట్ మానిటర్ పైన డిస్ప్లే చెక్ చేశారు. సో మంచి డిమాండ్ గ్రూప్ ఈజ్ ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజీని మనము అందిపుచ్చుకొని మంచి టెక్నీషియన్ తయారైతే ఎంప్లాయీ అయితే ఒక ప్రొడక్ట్ సంపాదించుకుంటారో స్టిపులేట్ అయితే 10,000 వచ్చేసి అలా కాకుండా 2-3 అవర్స్లోనే రోజు 2,000, రోజు 3,000, రోజు 1,000 ఇలా సంపాదించుకోవడానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ గ్రూప్ ఈట్ అని టెలివిజన్. టెలి అంటే రిమోట్ డిస్టెన్స్లో, విజన్ అంటే ఏబుల్ టు సీ, ఏబుల్ టు వాచ్ అనమాట. ఎప్పుడో దూరంగా జరిగే విషయాలను సమీపంలోనే ఎదురుగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్లో సాధనంలో చూపిస్తున్నాం కాబట్టి ఇది ఏమన్నారు టెలివిజన్. దూరదర్శిని అంటే దూర ప్రాంతాలు ఎక్కడెక్కడ జరిగిన సమాచారాన్ని, దర్శిని అంటే చూసేందుకు ఉపయోగపడే ఒక సాధనం కాబట్టి దీన్ని టెలివిజన్గా పరిగణిస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి పాఠ్యాంశాలను మీరు అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో మరి బీటెక్లో కూడా ఈ గ్రూప్స్ ట్రిపుల్ ఈ అని ఇంకా ఇట్లాంటి గ్రూప్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి గ్రూప్స్లో మంచి సీట్లు పొంది ఉద్యోగ అవకాశాలు మీరందరూ చేరాలని మీరందరూ మరొకసారి టెస్ట్ చేస్తూ మరి ఈ మహత్తర కార్యక్రమాన్ని ఇప్పుడు టీవీ ఏంటంటే ఒక స్పోర్ట్స్ లేదా సాంగ్స్కి సంబంధించినటువంటి డివైస్ అనుకుంటున్నాం. నవేడేస్ టెలివిజన్ అండ్ బికమ్ కమ్యూనికేటివ్ డివైస్. సో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వరల్డ్ వైడ్ అనేక రకాల సమాచారాన్ని కమ్యూనికేషన్ మనం టీవీ ద్వారా చూస్తున్నామా. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జరిగిన వాళ్ళు బాల్ను పట్టుకొని ప్లే కాకపోతే మనం డైరెక్ట్ చూస్తున్నాం, బాల్ చేసేది డైరెక్ట్ చూస్తున్నాం. అలాంటి ప్రసిద్ధి ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగిన అనేక అంశాలను మనం చూసి నేర్చుకొని అంతేకాకుండా ఉద్యోగ సంబంధమైనటువంటి సమాచారాలను కూడా మనము టెలివిజన్ ద్వారా ఆస్వాదించి రాబోయే కాంపిటేటివ్ అందరూ ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కల్పిస్తుంది. కాబట్టి అందరికీ మరొకసారి బ్లెస్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Today a special day for electronics and communication ఎందుకంటే ఈరోజు వరల్డ్ టెలివిజన్ డే. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కొన్ని రోజుల్లో కొంతమంది నాయకులు వాళ్ళ పేర్లు మార్చుకుంటారు. కొన్ని రోజుల్లో వాళ్ళు చేసిన
రిక్వెస్ట్కి గుర్తింపు ఉంటాయి. ఈ 365 days కానీ కొన్ని రోజుల్లో కొన్ని రోజులు ఆవిష్కరించబడిన విషయాల గురించి వాళ్ళు గుర్తు పెట్టుకునే విధంగా వర్క్ చేస్తారు. సో ఇప్పుడు మనకి రేడియోని ఎవరు కనిపెట్టింది? రేడియోను ఎవరు కనిపెట్టింది? మార్కోనియా? రేడియో తర్వాత మనం రోజు చూస్తున్నాం కదా టీవీ ఎవరు కనబడింది? కదా అట్లా. సో ఆయన మీ డిపార్ట్మెంట్ కదా అందరికీ దేవుడు. ఎందుకు దేవుడాన్ని గౌరవిస్తున్నాము? ప్రసార మాధ్యమాల్లో మనకు తెలియని విషయాలు వాటి ద్వారా మనం తెలుసుకొని మనం జాగ్రత్తం అవుతున్నాం. ఒకప్పుడు మనకి ఎంజాయ్మెంట్ చేయాలంటే ఇప్పుడు 24 గంటలు పనిచేసిన వాళ్ళు కానీ కనీసం ఒక 10 నిమిషాలు రిలాక్సేషన్ కావాలనుకుంటారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? హరికథలు, బుర్రకథలు, తర్వాత నాటకాలు, తర్వాత రేడియో వచ్చింది. రేడియో తర్వాత ఇంకా అడ్వాన్స్గా టీవీలు వచ్చినాయి. ఈ టీవీలో మనకి ఇప్పుడు రకాలు వచ్చేసేసాయి. సో మానవునికి మైండ్ 24 hours వర్కే కాకుండా ఎంజాయ్మెంట్ అనేది కూడా కొద్దిగా అవసరమే. ఒక రోజు కానీ, ఒక వారం కానీ, ఒక నెలలో కొన్ని రోజులు. సో ఇవన్నీ మనకు మాధ్యమాలు ఉంటాయి. వీటి ద్వారా మనకు చూడడం వల్ల స్ట్రెస్ తగ్గిపోయి ఏదో ప్రసారం అయ్యే ఆ కార్యక్రమాలు మనం చూసి కొద్దిగా రిలాక్స్, అంటే మనం చేసే పని తప్ప మిగతాది ఒకసారి చూస్తే మన స్ట్రెస్ రిలీవ్ అయిపోయి ప్రశాంతంగా మిగతా వర్క్ చేసుకోవడానికి ఎనర్జీ కలిగించాలి. ఇప్పుడు సినిమాలో, టీవీలో మధ్యలో జోక్స్ ఎందుకు పెడుతున్నారు? కాకుండా అదే అలా వాళ్ళు ప్రసార మాధ్యమాలు కాకుండా వాళ్ళు నిజ జీవితంలో జరిగిన సంగతులు మనం చూపిస్తారు. ఇది ఒక చోట ఉంది, ఒక 50 మందిలో కొన్ని లక్షల మంది కూడా ఒక చోట ఉంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సృష్టించాలన్నమాట. పెద్ద ప్లాన్ లో అది చేసేసారు స్క్రీన్ అంతే. సో 80s నుంచి 90s వరకు కొన్ని గ్రామాల్లో టీవీ లేదు. ఈవెన్ నేను చూడాలన్నా మా పక్కింటి వాళ్ళకి పోయి పిల్లలు పోయి అలా కూర్చొని అది చూసేది. అది ఎప్పటి మా ఇంట్లో టీవీ వచ్చేంత వరకు. ప్రసార భారతి అనేది టెలికాస్ట్ అయ్యేది. శుక్రవారం నాలుగు సినిమాలు, సినిమా పాటలు, రోజుకు ఒక ఎంటర్టైన్ చేయాలి. సో కనిపెట్టిన వాడు ముఖ్యంగా ఆ ఆలోచనలు క్రియేట్ చేసి మన ముందు ఉంచి మనం ఎంజాయ్ చేయడానికి, లేకుంటే మన విషయాలు తెలుసుకోవడానికో అవి రేడియో కానీ, టీవీ కానీ, ఇంకా ముందు వచ్చే కంప్యూటర్స్ అని వీటన్నిటిని మనం ఉపయోగించుకొని వాటి ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. ఈరోజు ఇస్రోలో వరల్డ్ స్పేస్ డే జరుగుతుంది తెలుసా? 4 దేశాల ప్రతినిధులు వచ్చి వాళ్ళ పేపర్స్ టెక్నికల్గా సబ్మిట్ చేస్తున్నారు. అది లైవ్ వస్తుంది. జస్ట్ ఈరోజు మార్నింగ్ ఈరోజు నేను చేసిన పని అంటే 2 పనులు అటెండ్ చేసుకుంటూ కూర్చున్నాను. సో ఇలాంటి విషయాలు కూడా ఎక్కడో ప్రపంచం రాజ్యంలో ఏవైతే జరుగుతున్నాయో వీటి ద్వారా వీటికి కూడా పేపర్స్ ఇప్పుడు ఆ పేపర్స్ వెళ్ళిపోయింది కదా వాట్సాప్ టీవీ వచ్చేస్తుంది. సో ఇందులో తీసుకోవాల్సిన విషయాలు అడ్జస్ట్మెంట్గా మీ భవిష్యత్తు మీరు మలుచుకోవడానికి ముఖ్యమైన విషయాలు మాత్రమే తీసుకుని నెక్స్ట్ స్టెప్ మీకోసం నేను ఆలోచించి నిజంగా చెప్తున్నాను. కమిషనర్ గారు చెప్పాను, నేను
మేడం 3 టెక్నీషియన్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అని అంటే ఏంటి అన్నాడు. నంబర్ 1 డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్, నంబర్ 2 సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్, నంబర్ 3 ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్స్. మిమ్మల్ని అందరికీ టెక్నీషియన్స్ అంటారు, ఎవరు లేబర్స్ అన్నారు. ఎందుకంటే పూర్తిగా అడాప్ట్ చేస్తున్నారు మీరు టెక్నాలజీ. ఈ 3 పెడితే నెక్స్ట్ ఏపీ ఎటు మనకి కర్నూలులో డ్రోన్స్ సబ్గా అయిపోయింది, కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ దాన్ని రిపేర్ చేయడానికి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీరు చదువుతున్న కొన్ని ప్రాక్టికల్స్ చూస్తున్నారు. ఇవి మీ లైఫ్లో యూజ్ అవుతాయి అని దానిపైన ఎక్సైజ్ చేస్తున్నాము. మీరు వస్తున్నారు రాసి వేరే గారికి సబ్మిషన్ ఆల్రెడీ 2 టెక్నాలజీ సబ్మిట్ చేసేసింది. సో అట్లా జనరేషన్ ఎంత ఫాస్ట్ ఉండాలని చెప్పి మీరు బయటకు వస్తే ఇంటర్మీడియట్ లెవెల్లోనే కోర్టు సంపాదించడంలో ఖాళీగా రోడ్ల పైన రోడ్స్ తిరిగే వాళ్ళు తేడా మీ లైఫ్లో ముందు నుంచి కూడా జీవితంలో ఇలాంటి కొత్త వినూత్నమైన ఆవిష్కరణలు జరుగుతుంటాయి. అది మీ బిజినెస్ వచ్చే అప్కమింగ్ మీరు ఏం చేయాలంటే మేడం గారు సార్ గారు మంచి ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడు సార్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఐ ఇన్వైట్ అవర్ ప్రిన్సిపల్ సార్ టు ప్లీజ్ డెకరేట్